దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు, అవకాశాన్ని కల్పిస్తున్నాడు. అర్థమవుతుందా? మీకు ఇస్తున్న ఈ సమయం మీరు ఏదో గొప్పోళ్ళని కాదు. అర్థమవుతుందా? మీకు కూడా అవకాశాలు ఇస్తున్నాడు. ఎందుకు? మారతారని, మనసు మార్చుకుంటారని. యేసుక్రీస్తు వారి విజ్ఞాపన యాచనలు చేస్తూ, నాయనా ఈ సంవత్సరం చూద్దాం, పోయిన సంవత్సరం దాకా చూసాం కదా, చూశారు కదా, డాన్సులతో సొదొమ గొమొర పట్టణాలను మరిపించే విధంగా ఉన్నారు. ఏమంటే ఎప్పుడన్నా మీరు చూడండి, డ్యాన్స్లో రికార్డింగ్ డ్యాన్స్లో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ సొదొమ గొమొర పట్టణాలు కనబడతాయండి. ఒకనాడు నా జీవితం కూడా ఆ ప్రాంతంలోనే కదిలాడింది. అలాంటి వారితోనే సంచరించాను, అలాంటి వారితోనే స్నేహం చేశాను విడిచిపెట్టకుండా. కానీ దేవుడిని తెలుసుకున్న తర్వాత ఆయనకు అసహ్యం కలిగితుంది అనగానే దూరంగా మారిపోవలసిన అవసరత. ఎలాంటి వాతావరణంలో నుంచి నడుచుకుని రావటానికే భయంగా వస్తాం ప్రేమల దేవుడు. అర్థమవుతుందా? చాలా చక్కగా మన భక్తిని సాగించుకోవాలి. ఈ లోకపు మురికి మనకు అంటించుకోకూడదు. చూడండి, బురదలో మొలిచిన కలువ పువ్వు బురదలో నుంచే కదా వచ్చింది. మట్టి మశానం అంతా అంటించుకుని తెల్లటి పువ్వు నల్లగా అయిపోయిందా? బురదలో వచ్చిన బురద అంటుకోని విధంగా ఒక కలువ మనకి కనబడుతుంది. ఉప్పు నీటిలో తిరిగే చేప ఎలా ఉంది? మనం వండుకుని తింటే ఉప్పుగా ఉందా? లేదే. అంటే ఉప్పులో తిన్నాను కదా, ఉప్పులో ఉన్నాను కదా అని ఉప్పునంటించుకోలేని చేపను మనకు చూపిస్తున్నాడు. బురదలో ఉన్న బురదనంటుకొని కలువను మనకు చూపిస్తున్నాడు. ఎందుకయ్యా ఇది మా కంటి ముందు పెట్టావు అంటే, ఈ పాపం వల్ల వరుచుకున్నటువంటి లోకపు యోచన, ఆ మరక నీ ఒంటికి అంటించుకోకూడదు. ఇది మరక మంచిదే అని అనకూడదు. అర్థమవుతుందా? మరక మంచిదేంటి? అది మంచిదేంటి? మరక సాతానును సూచించేది. అసలు ఆ మాటే తప్పు. పదాలు బాగున్నాయి కదా అని అల్లేసుకునే సమాజం ఇది. పదాలు ప్రాసలో వస్తున్నాయి కదా అని పలకరించే అలవాటు మనిషిది. అలా ఉండకూడదు ప్రియులారా. ఎంకరేజ్ చేయకూడదండి. మనం బేబీ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు, అల్లరితో కూడిన ఆటపాటలు దూరంగా ఉండాలి. అర్థమవుతుందా? మొన్న ఒక వీడియో క్లిప్ ఒకటి చూపించారు. చైనాలో చిన్న పిల్లల దగ్గర నుంచి యవనస్తుల వరకు అందరికీ శిక్షణ ఇస్తారట. ఏమని శిక్షణ తెలుసా? కరాటీ, కున్ఫు, తనను తాను రక్షించుకునే ఆత్మ కళ నైపుణ్యాన్ని మరి చిన్ననాటి నుంచే పిల్లలకు నేర్పుతుంటారట. అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మన యొక్క ఇండియాలో మాత్రం ఏం నేర్చుకుంటారంటే, అత్యంత చిన్న పిల్లల దగ్గర నుంచి యవనస్తుల వరకు, వృద్ధుల వరకు కూడా ఉన్నారు. బాధాకరమైన విషయం ఏంటి? టిక్ టాక్లు, డ్యాన్సులు, ఒక ఆడియో క్లిప్ను పెట్టుకుని దానికి లిప్ మూమెంట్ ఇవ్వటం, బాడీ రిథమ్ని ఇవ్వటం, టిక్ టాక్లట, షేర్ షాట్లట, ఫేస్బుక్ అట, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకు ఇలా మారిపోయిందంటే, చెడిపోయింది సమాజం. చెడిపోయింది కాబట్టే ఈరోజు ఆ పాటలకు తగ్గట్టు డ్యాన్సులు, ఆ పాటలకు తగ్గట్టుగా మూమెంట్లు, దేముద్రిందామని, ఎంతమందిని సంస్కరిద్దామని, దీని వలన ఎంతమందిని మేలుకొల్పుదామని ఈ బేబీ డ్యాన్సులు. ఒకరిని చూసి ఒకరు నాశనానికి వెళ్ళిపోయే తత్వం తప్ప, ఒకరిని చూసి ఒకరు మేల్కొని, ఒకరిని చూసి ఒకరు అభివృద్ధి చెందే విధానం ఏమీ లేదు. ఉందా చెప్పండి? దేవుడు దీనిని సహించడు. నీ చిన్ననాటి నుంచి నీ పిల్లలకు బాల్యం నుండి దేవుని యొక్క శిక్షణలో పెంచండి అన్నాడు. బేబీ డ్యాన్సులు వేసి కాదు. బాగా వినాలి. నీ చిన్ననాటి నుంచి పిల్లలకు ఎందులో పెంచాలి? దేవుని యొక్క భయభక్తులలో పెంచాలి. షేర్ షాట్లు, వీడియో రీల్స్ తీసి పెట్టండి అని కాదు. అర్థమవుతుందా? ఇది నా మాట అనుకుంటే నా మీద మీకు విరోధం కలుగుతుంది. నన్ను ఏమనుకున్నా పర్లేదు, నన్ను దూషించినా పర్వాలేదు. ఇది దేవుని హెచ్చరిక, దేవుని యొక్క హృదయపు ఆలోచన. అర్థం చేసుకుంటే బాగుపడతారు. నన్ను అపార్థం చేసుకుంటే మీరు మీ పిల్లలను లోకంలో నిలిపివేసుకున్న వారు అవుతారు. దయతో జ్ఞాపకం చేసుకుని ఈ సెల్ ఫోన్స్కి దూరంగా, ఈ రీల్స్కి చాలా దూరంగా పారిపోండి. అంతే. ఏం చేయాలి? లోకానికి దూరంగా వెళ్ళిపోవాలి. దగ్గరగా ఉంటే నాశనానికి ఊబులోకి పడిపోతుంటాం. ఓకేనా ప్రియమైన దేవుని వాళ్ళారా?